వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల ఎమ్మెల్యే. ఈ డైలాగ్ అంటుంది ఎవరో కాదు, టీడీపీ నేతలు. అది కూడా హోంమంత్రిగా ఉన్న అనిత చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ మీడియా ముందు ఎంత సీరియస్గా పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నా అది చాలా మందికి మాత్రం ఒక టీజింగ్గా ఉంది, ఒక టీజింగ్ సబ్జెక్ట్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అంటూ కూడా ఆమె పదే పదే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్న తీరు మాత్రం నిజంగా ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడే చాలామంది అనుకుంటున్న విషయం ఏంటంటే నిజంగానే హోంమంత్రి స్థానంలో ఉండే అనిత అలా మాట్లాడుతున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీద చాలా స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే రెండో విషయం అనుకోవాలి. అనితకు జగన్మోహన్ రెడ్డికి ఆస్తి పంపకాలు, ఆస్తి తగాదాలు అయితే ఏమి ఉండవు లైక్ షర్మిల విజయమ్మ తరహాలో. బట్ ఆవిడ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో టార్గెట్ చేయడం వెనుక మాత్రం ఒక వ్యూహం ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడు. ఆ పార్టీకి జాతీయ నేత కూడా, రెండు రాష్ట్రాల్లో పార్టీ లేకపోయినా బట్ జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడు ఆయన. సో అలాంటి అధ్యక్షుడిని పట్టుకొని, పార్టీ అధ్యక్షుడు ఆయన, ప్రతిపక్ష నేతగా జనం హోదా ఇవ్వకపోయినా 11 సీట్లకే పరిమితమైన బట్ వైఎస్ఆర్సీపీని మాత్రం ఆయన అధ్యక్షుడు హోదాలో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అది కూడా 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు. 151 సీట్లతో ఒక థమ్మింగ్ మెజారిటీతో సీఎం కూడా అయ్యారు. దాదాపు 2010 ఆయన 11లో పార్టీ ఎస్టాబ్లిష్ 10 ఎండింగ్లో పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి అధినేతగానే కొనసాగుతూ వస్తున్నారు. ఇక సాలిడ్గా ప్రతిపక్ష నేత కూడా ఆయన పనిచేశారు. ఇలా జగన్మోహన్ రెడ్డికి ఒక మాజీ సీఎం కొడుకు కూడా ఆయన, ఇలా డిజిగ్నేషన్స్ చాలా ఉన్నాయి. కానీ పదే ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యే అంటం ద్వారా నిజంగానే ఇక్కడ టీడీపీ కానీ అదేవిధంగా హోంమంత్రి అనిత కానీ ఒక స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఆ స్ట్రాటజీ ఏదో కాదు, అది ఆయన్ని డ్రీమోర్లైజ్ చేయడమే. జగన్ని ఒక ప్రతిపక్ష నేత అని సంబోధించుకున్నానో, లేకపోతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడని సంబోధించుకున్నానో, మాజీ ముఖ్యమంత్రిని సంబోధించుకున్నాను, పులివెందుల ఎమ్మెల్యే అంటం ద్వారా నిజంగానే జగన్మోహన్ రెడ్డి డిమోరలైజ్ అవుతూ ఉన్నారు. నిజంగానే డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అందుకు కారణం ఒకటే ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాలంటే పులివెందుల అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక సెంటిమెంట్ సీటు. జగన్మోహన్ రెడ్డికే కాదు, ఆ పార్టీకి, వైఎస్ రాజశేఖర రెడ్డికి, వివేకానంద రెడ్డికి, విజయమ్మకి, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి కీలకంగా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కడప నుంచి ఎంపీలుగా కూడా పనిచేశారు. అలా ఆ ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి వరకు వైఎస్ నుంచి పులివెందుల అనేది, కడప అనేది ఒక కంచుకోట. అలాంటిది జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా పులివెందుల నుంచి ఆయన ప్రతిపక్షం, ఫస్ట్ ఆఫ్ ఆల్ 14లో పులివెందుల నుంచి పోటీ చేశారు. తన తల్లిని పక్కన పెట్టి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 19లో ఆయన పులివెందుల నుంచి ఎమ్మెల్యే అయ్యారు అండ్ దెన్ సీఎం అయ్యారు. అక్కడ ఇప్పుడు మళ్ళీ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రతిపక్ష నేతగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్థాయిలో పులివెందుల జగన్మోహన్ రెడ్డికి ఒక అడ్డా అనుకోవాలి, ఆ ఫ్యామిలీకి ఒక కంచు కోటని అనుకోవాలి, ఎవరు బ్రేక్ చేయని విధంగా. 2019 ఎన్నికలకు ముందు షర్మిల ఎంపీగా పోటీ చేయడం కానీ అవినాష్ మీద, అదేవిధంగా పులివెందుల్లో బీటెక్ రవి లాంటి ఒక సాలిడ్ నేతను అక్కడ పెట్టే ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నిజంగానే డిమోరలైజ్ చేశాయి. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎక్కడ తమను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అని కూడా ఆయన భయపడిన సందర్భాలు ఉన్నాయి. అయినా అదృష్టవశాత్తు మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈవెన్ కడప నుంచి అవినాష్ కూడా గెలిచారు. అయితే ఇక్కడ పులివెందుల అని టీడీపీ ఆ స్థాయిలో ప్రచారం చేయడానికి నిజంగానే ఒక కారణం ఉంది. మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని ఎమ్మెల్యే అయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు, అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన లోకల్ బాడీస్ వచ్చాయి కొన్ని రోజులకి. కరోనా లాంటి ఒక పాండమిక్ పీరియడ్, ఆ టైంలో టీడీపీ పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా లేదు. 23 సీట్లకే పరిమితమైన పరిస్థితిలో తాను కరెక్ట్ చేసుకునే పనిలో టీడీపీ చాలా బిజీగా ఉంది. సో లోకల్ బాడీస్ ఎలక్షన్స్కి దూరంగా ఉంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది ఆ రోజు 1 సైడెడ్గా. ఈ క్రమంలోనే కుప్పం మీద చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. 23 సీట్లకి టీడీపీని కట్టడి చేశాం, లోకేష్ను కూడా ఓడించాం మంగళగిరిలో. దట్టు కుప్పం లాంటి ఒక మున్సిపాలిటీ, చంద్రబాబు నాయుడికి ఒక సాలిడ్ కాన్స్టిట్యున్సీ అయిన కుప్పం మున్సిపాలిటీ కూడా ఈరోజు మన ఖాతాలో పడింది. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి కుప్పాన్ని మనం ఎలాగైనా కైవసం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టారు. టార్గెట్ కుప్పం అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు పనిచేశారు. ఈ టార్గెట్ని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించడం జరిగింది. స్థానికంగా మెజారిటీ నేతల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ వైపు. ఆఖరకు ఎన్టీఆర్ అభిమానులు కూడా, కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలను కూడా తమ వైపుకి తిప్పుకున్నారు. ఎక్కడో ఉన్న భరత్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన చంద్రబాబు నాయుడు ఓడిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అలా మనం చూసుకున్నట్లయితే అనేక రకాలుగా కుప్పం మీద ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కుప్పానికి నిధుల వరద పారించారు ఒక దశలో. కుప్పం లాంటి తన కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు అడుగు పెట్టాలంటేనే కూడా ఆయనకు అడ్డుపడుతున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలంటే టీడీపీ నేతలు తలలు పగలగొట్టిన పరిస్థితి. అలా ఒక భయానక వాతావరణం కుప్పం వేదికగా జగన్మోహన్ రెడ్డి సృష్టించారు. వై నాట్ కుప్పం అనే నినాదంతో.
ఎప్పుడైతే అప్పటిదాకా టీడీపీ నిజంగానే డిమోరలైజ్ అయింది, ఈ నినాదంతో ఒక దశలో భయపడిన పరిస్థితి అయితే ఉంది క్యాడర్ కూడా. ఎప్పుడైతే పట్టభద్రుల స్థానాలకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు పులివెందులు రిప్రజెంటేటివ్గా నుంచొని కూడా 3 జిల్లాల్లో ఆయన గెలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ ఇష్యూలో మనం చూస్తే 3 స్థానాలు టీడీపీ ఖాతాలోకి వచ్చాయి. ఈవెన్ వైఎస్ఆర్సీపీకి ఇంకా 2 ఏళ్లకు పైన అధికారం ఉన్న సమయంలో. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి పోటీగా వైనాడ్ కుప్పం అనే నినాదానికి పోటీగా వైనాడ్ పులివెందులు అనే నినాదం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. చాలా సీరియస్గా ఈ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా పులివెందుల వేదికగా సభలు పెట్టారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా పులివెందుల నుంచి ఒకసారి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అలా నిజంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అవ్వాలంటేనే భయపడేలాగా ఎన్నికల నాటికి టీడీపీ చేయగలిగింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో వైనాడ్ పులివెందులు అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో చాలా సీరియస్గా చేశారు. అది నిజంగా జగన్మోహన్ రెడ్డిని డిమోరలైజ్ చేసే విధంగా వైనాడ్ పులివెందులు అంటూ కూడా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుచుకున్న దగ్గర నుంచి కూడా అంతే ప్రచారం చేసేవాళ్ళు. ఇది నిజంగానే అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి వైనాడ్ కుప్పం అనే నిదానాన్ని పక్కన పెట్టి పనిచేశారు ఆయన. సో అలాంటి స్థితుల్లో ఈరోజు నిజంగానే పులివెందుల్లో చావు తప్పి కన్నులు ఒట్టుపోయారు బీటెక్ రవి దెబ్బకు. ఇక ఈరోజు పులివెందులు టార్గెట్గా టీడీపీ రాజకీయం చేస్తుంది. పులివెందులకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో సీరియస్గా ఇన్వాల్వ్ కావడం దగ్గర నుంచి మాధవి లాంటి వాళ్ళు కడప నుంచి ఎమ్మెల్యేలు అయితే ఈరోజు అంత అగ్రెసివ్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీటెక్ రవి నేను నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తున్నానంటూ కూడా అంత అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు. నిజంగానే పులివెందుల పర్యటనకి వెళ్తే ఆయన స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్లు అడ్డుకున్న పరిస్థితి. భయపడి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మహానాడు లాంటి కార్యక్రమాలను కూడా కడప వేదికగా ప్లాన్ చేసింది టీడీపీ. పులివెందుల లేదా కడప అన్నట్టుగా టీడీపీ ప్లాన్ చేస్తూ ఉంది. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కేవలం ఆ స్థాయిలో తమని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి వైనాడు కుప్పం అనేసి ఈరోజు అంతకన్నా ఎక్కువ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని పులివెందుల విషయంలో టార్గెట్ చేయాలని కూడా టీడీపీ అనుకుంటా ఉంది. అందుకే మాజీ ముఖ్యమంత్రిను వైఎస్ఆర్సీపీ అధినేతను ఇన్ని డిజిగ్నేషన్స్ అతనుకున్న అవన్నీ పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే టీజ్ చేసే ప్రయత్నం చేస్తుంది టీడీపీ. అంతేకాదు పదే ఆయన అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక డ్రామాలను ఎక్స్పోజ్ చేసే ప్రయత్నంలోనే కేవలం ఆయన పులివెందుల ఎమ్మెల్యేగానే ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి కూడా మేము ఒప్పుకోమంటూ కూడా టీజింగ్గా మాట్లాడుతుంది. ఈ దెబ్బకు నిజంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడతా ఉన్నారు. 35 ఏళ్ల పాటు సీఎంగా ఉంటాన్న స్థానం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల ఎమ్మెల్యే కావడం అనేది నిజంగానే మనం చూసినట్లయితే అతన్ని నిజంగా డిఫెన్స్లో పడేసే అంశమే. అందుకే ఆయన అదే అంశాన్ని పూర్తిగా జనంలోకి తీసుకెళ్లేలాగా టీడీపీ ఇక్కడ ఒక స్ట్రాటజిక్ ప్లే చేస్తుందని మనం అనుకోవాలి. మరి ఈ విషయంలో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి టీడీపీ ట్రాప్లో పడతారు, అసెంబ్లీకి వెళ్లకుండా అలాగే ఉండిపోతారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.